హల్లెలూయా హల్లెలూయా. అంశం జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రము ఆకలిగొనడు. దేవుడి యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రము ఆకలిగొనడు. యోహాను 16:35 వివరణ. ఆహారం యొక్క వివరాలు, ప్రయోజనాలు 3. దేవుడి యొక్క ఆహారం యొక్క వివరాలు, ప్రయోజనాలు 3. దేవుడి దగ్గరికి వచ్చిన వాడికి తృప్తి కలుగు చేస్తాడు. మొట్టమొదటిగా తృప్తి కలుగు చేయను. యోహాను 16:35 కలుగు చేయను. హృదయంలో సంతోషం కలుగుతుంది. తృప్తి ఎప్పుడైతే ఉంటుందో మనిషి హృదయంలో ఏమంటుంది? సంతోషము కలుగుతుంది. 2 జీవము కలుగు చేయను. ఎప్పుడైతే తృప్తి కలిగి ఉంటుందో రెండవది జీవాన్ని కలుగు చేస్తారు. 6:51 ఆయన వద్దకు వచ్చే వారిలో పరలోకం నిత్య జీవము దొరుకుతుంది. ఆయన వద్దకు వచ్చే వారికి పరలోకంలో నిత్య జీవము దొరుకుతుంది. 3 ఆయన వద్దకు వచ్చే వారిని ఐక్యత కలుగు చేయండి. దేవుడు చేస్తున్నాడు. మొట్టమొదటి తృప్తి కలుగు చేస్తున్నాడు. రెండవది జీవము కలుగు చేస్తున్నాడు. మూడవది తృప్తి కలుగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కలుగు చేయను. యోహాను 6:56 ఆయన వద్దకు వచ్చే వారితో నిత్య నిబంధన కలుగును. ఆయన వద్దకు వచ్చే వారికి నివృత్తి నిత్య నిబంధన కలుగుతుంది. ముగింపు. యేసు తను జీవపు మార్గముగా ప్రకటించాడు. యేసు నేను జీవపు మార్గాన్ని ప్రకటించాడు. ఆయన మాత్రమే జీవమునకు ఆత్మకు జామ్నమును కలుగు చేయను. జామ్నము ఆత్మకు జీవాన్ని కలుగు చేసినట్టుగా నా యొద్దకు వచ్చేవారికి జీవాహారాన్ని, ఆయన యొద్దకు వచ్చేవారికి జీవాహారాన్ని దయచేసి దేవుని స్తోత్రం. ఆ జీవాహారం ముగించినట్టయితే ఎప్పుడు కూడా ఆకలి కొనడు. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమో చేసేట్టుగా కోరుచున్నాను. ఆమె